రూపాన్ని ధరించి ఎదురుగుండా నిలబడితే అది ఆమె యథార్థ స్వరూపం కాదు. ఆమె ఒక రూపాన్ని తీసుకుని అలా నిలబడింది. ఒక పెద్ద ముత్తైదువగా అమ్మా అని పిలవగానే పలకడానికి నిలబడింది. అటువంటి దుర్గమ్మ యొక్క 2 అక్షరాలు పలకడం అంత గొప్ప విశేషం. అయితే ఆపద పోవడానికే కాదు సుమా, దుర్గా సప్తశతి అని మార్కండేయ మహర్షి ఇచ్చారు. అద్భుతమైనటువంటి శ్లోకములతో కూడుకున్నది. కానీ ఉపదేశం అవసరం. శ్లోకములే అయినా అవన్నీ మంత్రములే అని. అందుకే ఆ శ్లోకములకే స్వాహాకారంతో చేస్తే చండీ హోమం అయిపోతుంది. పారాయణ చేస్తే తీర్థం తీసుకుంటారు. సప్తశతి అంత గొప్పది. అసలు లోకంలో ఒక మాట చెప్తారు, పురుషార్థములు 4 కదూ, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ 4టిని చెప్పడానికి 700 శ్లోకాలతోనే ఇచ్చారు అంటారు. ధర్మం చెప్పవలసి వచ్చిందనుకోండి 700 శ్లోకాలతో అనుధర్మశాస్త్రం. ఆమె ఒక రూపాన్ని ధరించి ఎదురుగుండా నిలబడితే అది ఆమె యథార్థ స్వరూపం కాదు. ఆమె ఒక రూపాన్ని తీసుకుని అలా నిలబడింది. ఒక పెద్ద ముత్తైదువగా అమ్మా అని పిలవగానే పలకడానికి నిలబడింది.